హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి రియల్‌మీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చింది. త్వరలో వీళ్ళు రియల్‌మీ పీ4 సీరీస్‌ని లాంచ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే బయటపడ్డాయి. మనకి రియల్‌మీ పీ4 సీరీస్‌లో 2 మొబైల్స్ ఉన్నాయి. రియల్‌మీ పీ4 5జీ అలాగే రియల్‌మీ పీ4 ప్రో 5జీ అని చెప్పొచ్చు. మనకి 2 మొబైల్స్ ఉన్నాయి. ఈరోజు మనం రియల్‌మీ పీ4 5జీ గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి. ఇవి మనం తెలుసుకుందాం. మేబీ ఈ స్పెక్స్ అయితే ఉండొచ్చు. అంతకుముందు మనం దీనికి సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. వీళ్ళు మెయిన్‌గా మనకి ఇక్కడ ఏం టీజ్ చేశారంటే, ది చాయిస్ ఆఫ్ ది యూత్ అని చెప్తున్నారు. అంటే ఈ మొబైల్‌ని యూత్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ పీ సిరీస్‌కి గ్లోబల్‌గా 300 మిలియన్ యూజర్స్ ఉన్నారని చెప్తున్నారనమాట. సో, మనము ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్ విషయంలోకి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఉంటదని వీళ్ళు హైలైట్ చేశారన్నమాట. డిస్‌ప్లే విషయానికి వద్దాం. డిస్‌ప్లే 74 ఇంచెస్ క్వాడ్ కోర్ 1.5K AMOLED డిస్‌ప్లే మీద రాబోతుంది. ఇక్కడ క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఇచ్చారో లేదో తెలీదు గానీ, కాకపోతే మనకి పీ సిరీస్‌లో అన్నిట్లో కూడా క్వాడ్ కోర్ డిస్‌ప్లే అయితే ఉందన్నమాట. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1 బిలియన్ కలర్స్ ని HDR10+ సపోర్ట్ ఉంది. బ్రైట్‌నెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి డిస్‌ప్లే అయితే కొంచెం బ్రైటర్‌గా ఉంటది. ఇదే కదా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేసింది సన్‌లైట్ రెడీ డిస్‌ప్లే అని. దీన్ని బట్టి చెప్పొచ్చు బ్రైట్‌నెస్ కూడా కొంచెం ఎక్కువైతే ఉంటది. మనం ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇదే ఇక్కడ హైలైట్ అన్నమాట. స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. మంచి ప్రాసెసరే. సేమ్ ప్రాసెసర్ మనకి ఐక్యూ G10లో కూడా పెట్టారన్నమాట. ఈ ప్రాసెసర్ అయినా గానీ పర్లేదు. అంటే మనకి మల్టీ టాస్కింగ్‌కి, నార్మల్ యూజ్‌కి, జనరల్ యూజ్‌కి ప్రాసెసర్ బానే ఉంటది. రూమర్స్ ప్రకారం మనకి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 వస్తదని చెప్తున్నారు. కొన్ని రూమర్స్ ప్రకారము ఆండ్రాయిడ్ 15 వస్తదని చెప్తున్నారు. చూడాలన్నమాట. ఈ యూఐ 6.0తో రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంటదని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇక్కడ ఓఎస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ డెప్త్ కూడా చాలా బాగుంటది. అలాగే మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు మనకి మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. సెకండరీ కెమెరా 13 ఎంపీ ఇచ్చారన్నమాట. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటున్నారు. అలాగే లాస్ట్ కెమెరా 2 ఎంపీ ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అయితే చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ ఇచ్చారన్నమాట. పర్లేదు 32 ఎంపీ అయినా కూడా మంచి ఫోటోస్ తీస్తదని చెప్పొచ్చు. ప్లస్ బ్యాటరీ ఇది 6500 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుందన్నమాట. 67 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉందన్నమాట. 67 వాట్స్ అంటే కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. అందులో మనకి ఇది సూపర్ హుక్ చార్జర్ కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా ఛార్జింగ్ అయితే ఎక్కుతదన్నమాట. ఇందులో మనకి రివర్స్ వైరింగ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్‌కైతే చార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ మాదిరి అనుకోవచ్చన్నమాట. ఇంకా ఓవరాల్‌గా ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే మనం కవర్ చేసామని చెప్పొచ్చు. ప్రెజెంట్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాలేదు. జస్ట్ ఇవి లీక్ అయిన స్పెక్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ మీరు కన్ఫర్మ్ స్పెక్స్ అని అలా అనుకోవద్దు. జస్ట్ లీక్ అయిన స్పెక్సే ఆల్‌మోస్ట్ మొబైల్ లాంచ్ అయినా గాని ఇవే అయితే ఉండొచ్చన్నమాట. ఈ మొబైల్‌కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రైస్ అయితే 19,000కి వస్తదని చెప్తున్నారు. 19,000 అంటే మరీ అంత ప్రైస్ అయితే ఉండదు గానీ కొంచెం తక్కువైతే ఉంటది. మీ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేసింటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 1K సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరున్నాం. ప్లీజ్